హాయ్ అందరికి, పన్నీర్తో ఒకసారి ఇలా మసాలా కర్రీ ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా, నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ కర్రీ బెస్ట్ కాంబినేషన్. ఫస్ట్ అయితే పన్నీర్ని మిడిల్ సైజులో ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని పన్నీర్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని టొమాటోస్ అండ్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకొని పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 1 మినిట్ అలానే మగ్గనివ్వాలి. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ అయ్యాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ.